అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పవన్‌కి భారీ షాక్ ఇచ్చిన టీడీపీ తీవ్ర అవమానం. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక విషయానికొచ్చినట్లయితే పిఠాపురం జనసేనకు బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గంలోని కూటమి ప్రభుత్వంలో ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చిన అన్నా క్యాంటీన్లలో పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంతో జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం కూడా ఆగస్టు 15న అన్నా క్యాంటీన్‌లు ప్రారంభించాలని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 183 అన్నా క్యాంటీన్‌ల ప్రారంభానికి రంగం సిద్ధమైంది. డొక్కా సీతమ్మ పేరుతో కూడా భవిష్యత్తులో క్యాంటీన్‌లను ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అయితే అందరికంటే ముందు పవన్ నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ నేత వర్మ అన్న క్యాంటీన్లను పునఃప్రారంభం చేశారు. ఇక నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌తో సంప్రదించకుండానే అన్నా క్యాంటీన్‌లు మొదలుపెట్టడంపై జనసేన అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పవన్‌తో ఎలాంటి సంబంధం లేకుండా వర్మనే అన్న క్యాంటీన్‌లను ప్రారంభించేశారు. ఇది టీడీపీ కార్యక్రమంలా చేయటంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్న క్యాంటీన్‌లపై కేవలం ఎన్టీఆర్ మరియు చంద్రబాబు ఫోటోలు మాత్రమే ఉండడంపై జనసేన నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఇంత పెద్ద కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే లేకుండా ఎలా ప్రారంభిస్తారు అని వర్మను జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ లేకపోవడంపై కూడా వారైతే తీవ్ర అభ్యంతరాలైతే వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తమ అధినేత దృష్టికి తీసుకెళ్తామని జనసేన కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. దీనిపై జనసేన నాయకులు ఆందోళన చెందినప్పటికీ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు అనైతే చెప్తున్నారు. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఉద్రిక్తత పరిస్థితులైతే చోటు చేసుకున్నాయి.